మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. 15 ఏళ్ల వయసు. ఆడుతూ పాడుతూ తిరిగే ఆ వయసులో ఒక కుర్రాడు క్రికెట్ పిచ్ పై సంచలనాలు సృష్టిస్తున్నాడు. తన అసాధారణ బ్యాటింగ్ ప్రతిభతో ఈసారి ఐపీఎల్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. బిహారీ బుడతడు వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే కోట్లాది రూపాయల ఐపీఎల్ కాంట్రాక్టులు, స్పాన్సర్షిప్ డీల్స్, ఎండార్స్మెంట్లతో ఏకంగా 7 కోట్ల రూపాయల వరకు ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక ప్రశ్న, ఇంత చిన్న వయసులో వైభవ్ సంపాదించిన ఈ కోట్ల రూపాయల ధనానికి ట్యాక్స్ ఎవరు కట్టాలి? అసలు ఆదాయపు పన్ను చట్టంలో మైనర్లకు సంబంధించి ఉన్న నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ కోట్లాది రూపాయల సంపాదనకు పన్ను పోటు ఎలా ఉండబోతోంది? ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారతీయ ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం చూసుకుంటే 18 ఏళ్లలోపు ఉన్న వారిని మైనర్లుగా పరిగణిస్తారు. సాధారణంగా మైనర్లు ఆర్జించిన ఆదాయాన్ని వారి తల్లిదండ్రుల ఆదాయంగానే లెక్కిస్తారు. పిల్లల పేర్ల మీద తల్లిదండ్రులు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు ఈ కోవలోకి వస్తాయి. మైనర్ పేరు మీద వచ్చే ఇలాంటి సాధారణ ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64 క్లాజ్ 1A ప్రకారం లెక్కిస్తారు. మైనర్ల తల్లిదండ్రులలో ఎవరికైతే ఎక్కువ పన్ను ఆదాయం ఉంటుందో వారి వార్షిక ఆదాయంతో ఈ మొత్తాన్ని కలిపి పన్ను విధిస్తారు. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి వర్తించే చట్టం. ఐపీఎల్ స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద మినహాయింపు ఉంది. ఆదాయపు పన్ను చట్టంలో ప్రతిభావంతులైన మైనర్ల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఒక మైనర్ తన సొంత ప్రతిభ, ప్రత్యేక నైపుణ్యాలు, శారీరక శ్రమ, వృత్తిపరమైన కృషి ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తే దాన్ని తల్లిదండ్రుల ఆదాయంతో కలపకూడదు. వైభవ్ సంపాదనంతా అతడి అద్భుతమైన క్రికెట్ కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ స్పాన్సర్షిప్లు, ఎండోర్స్మెంట్ల ద్వారానే లభించింది. ఇది పూర్తిగా అతడి క్రీడా నైపుణ్యానికి దక్కిన ప్రతిఫలం. అందువల్ల ఈ 7 కోట్ల రూపాయల ఆదాయాన్ని వైభవ్ సొంత ఆదాయంగానే ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తోంది. ఈ చట్టం కేవలం ఒక్క క్రికెట్కే పరిమితం కాదు. సమాజంలో బాలనటులు, గాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రియాలిటీ షోలలో పాల్గొని తమ ప్రతిభను చాటుకునే మైనర్లందరికీ ఇదే నిబంధన వర్తిస్తోంది. సొంత తెలివితేటలతో సంపాదించే ఇలాంటి ఆదాయానికి మైనర్లు వారి పేరు మీదే విధిగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. మైనర్ ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి అతడి తరపున తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ప్రతినిధిగా వ్యవహరించాలి. లీగల్ రిప్రజెంటేటివ్గా ఉంటూ రిటర్నుల దాఖలు ప్రక్రియను చట్ట ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ సంపాదనను వృత్తి లేదా వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయంగానే ఐటీ శాఖ గుర్తిస్తోంది. ఈ నిబంధనల ప్రకారం వీరు ITR 3 లేదా ITR 4 ఫారాల ద్వారా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సాధారణ వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు దేశంలో ఎలాంటి స్లాబులు వర్తిస్తాయో సూర్యవంశీకి కూడా అవే పన్ను స్లాబులు వర్తిస్తాయి. వైభవ్ వార్షిక ఆదాయం కోట్లలో ఉంది కాబట్టి అతను దాదాపు 30% వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చిన్న వయసులోనే దేశానికి స్టార్ క్రికెటర్గా ఎదుగుతూ పన్ను చెల్లింపులలోనూ పెద్దల సరసన నిలిచిన వైభవ్ సూర్యవంశీ రియల్ స్టార్ అనిపించుకుంటున్నాడు.